అందరికీ వందనాలండి. మనం ఎస్తేరు గ్రంథం చదువుతాం కదండి. ఆ స్టోరీ కూడా మనకు తెలుసు. చాలాసార్లు మెసేజ్ల్లో మీరు కూడా చెప్పుండొచ్చు. కానీ ఎస్తేరు గ్రంథం చూసుకుంటే మనలో ఉన్నామేమో అలాగా కొంతమంది. కానీ ఒకసారి మీకు మీరే పరీక్షించుకోండి. ఎస్తేరు లేనితనంలోనే బ్రతికింది. ఏమండి, తనకి ఒక దినాన వచ్చినప్పుడు దేవుడు హెచ్చించాడు. మామూలు హెచ్చింపు చేయలేదండి. ఆమె తగ్గింపుని పెట్టి ఒక దేశానికి రాణించేశాడండి దేవుడు. హల్లెలూయా. ఆమె అంత హోదాకి వెళ్ళినప్పటికీ కూడా తను పెరిగిన స్థలాన్ని మర్చిపోలేదు, తన ప్రజల్ని మర్చిపోలేదు, వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన కూడా మర్చిపోలేదండి. ఉపవాసం ఉండి ప్రార్థించి తన ప్రజల్ని రక్షించుకుందండి. తన భర్తకి దయ పుట్టించేలాగా దేవుడు చేశాడండి. హల్లెలూయా. మరి నువ్వు నేను ఎలా ఉంటున్నావు? దేవుడు నిన్ను ఒక స్థానం తీసుకొచ్చాడు, లేదా నీకు ఒక ప్రమోషన్ ఇచ్చాడు, లేదా నిన్ను ఒక ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చాడు. మరి నువ్వు నీ కన్నవారిని మర్చిపోయావా? లేదా నీ గ్రామస్తులు మర్చిపోయి ఉన్నావా? ప్రార్థన జీవితం మర్చిపోయి ఉన్నావా? దేవుడితో సావాసన మర్చిపోయి ఉన్నావా? ఒకసారి నీకు నీవే పరీక్షించుకో. ఎస్తేరు రాణి ఎస్తేరుగా ఉన్నప్పుడు ఎలాగుందో రాణిగా ఉన్నప్పుడు కూడా అదే పొజిషన్ కలిగింది. మరి నీవెందుకు మారిపోయావు? ఒకసారి నీకు నీవే పరీక్షించుకొని ఈ దినమే దేవుడికి దగ్గరవ్వు. ఈ తప్పులు ఒప్పుకొని సరి చేసుకో. దేవుడు ఇంకా నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా.